మీ కార్ లే స్టార్ట్ అంతా లో పికప్ ఇష్యూ ఉందా? అయితే ఈ వీడియో మీకోసం. ఈ ఫిల్టర్ మీరు ఇంజినీర్ ఫిల్టర్ అనుకుంటున్నారా? కాదు, ఇది డీజిల్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ వచ్చి కొత్త ఫిల్టర్. ఈ ఫిల్టర్ చూసారు ఎట్లా ఉందో? ఇది పాత ఫిల్టర్. ఇది ఇంత బ్లాక్ కలర్ వచ్చేసింది. అంటే టైం టు టైం డీజిల్ ఫిల్టర్ చేంజ్ అయిపోతే ఇంతలా బ్లాక్ అయిపోతుంది. ఇది బ్లాక్ అయిపోవడం వల్ల ఇంజిన్లో ఉండే నాజిల్స్ కానీ హై ప్రెషర్ పంప్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ డీజిల్ ఫిల్టర్ అనేది టైం టు టైం చేంజ్ చేసుకోకపోతే ఈ రకంగా బ్లాక్ అయిపోయి లో ప్రెషర్ అంటే ట్యాంక్ లో ఉండే పంపు నుంచి వచ్చే ప్రెషర్ అనేది కరెక్ట్గా లేక బండి అనేది లే స్టార్ట్ అవుద్ది. దాంతోపాటు డీజిల్ కూడా ప్రాపర్గా హై ప్రెషర్ పంప్కి లోడ్ చేయలేక లో పికప్ ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. ఈ డీజిల్ ఫిల్టర్ అనేసరికి ఎవ్రీ 20,000 కిలోమీటర్కి ఒకసారి చేంజ్ చేసుకోవడం బెటర్. ఈ డీజిల్ ఫిల్టర్స్ అనేసరికి కంపెనీ ఫిల్టర్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే కంపెనీ ఫిల్టర్లకు వచ్చే పేపర్ క్వాలిటీను అదర్ సైడ్ వచ్చే ఫిల్టర్స్ ఉన్న పేపర్ క్వాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదర్ సైడ్ పేపర్ క్వాలిటీ అనేసరికి బాగోక దాని లోపల పీసుల కింద వచ్చేసి హై ప్రెషర్ పంప్ అంటూ నాజిల్స్ అనేది జామ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డీజిల్ వెహికల్కే కాకుండా పెట్రోల్ వెహికల్స్కి కూడా ఫ్యూల్ ఫిల్టర్స్ అనేది ఉంటాయి. పెట్రోల్ వెహికల్కి అయితే ఫ్యూల్ ఫిల్టర్స్ ఎవ్రీ 40,000 లేదా 60,000కి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా పేజ్ని ఫాలో అవ్వండి. మీ వెహికల్ కూడా జనరల్ సర్వీస్ చేయించుకోవాలనుకుంటే గట్రా మా గ్యారేజ్కి విజిట్ చేయండి. మా గ్యారేజ్ అడ్రస్ వచ్చి ఎఫ్డి మల్టీ కాటెక్ సత్రంపాడు మెయిన్ రోడ్, ఏలూరు.